మన కులాన్ని మాత్రం విడిచిపోవద్దు. ఆ వనం విడిచిన కోతి, కులం విడిచిన పచ్చి. అధిక సంఘానికి సంబంధించిన జంగేడు గ్రామం మహిళా భక్తులు ఉన్నారు. ఈ రోజే మడేలయ్యని వీరు ఇక్కడ ఈ యొక్క గుడిలో ప్రతిష్టాపన చేయడం జరిగింది. వివిధ పార్టీల నాయకులు కూడా వచ్చారు. ఇంతకుముందే బీజేపీ నుంచి వచ్చారు, కాంగ్రెస్ నుంచి వచ్చారు. అయితే మొత్తం మీద ఈ సంబంధించిన చరిత్ర అంతా కూడా ఇక్కడ మహిళా భక్తులతో తెలుసుకుందాం. మా తాతల నుంచి 4వ తరం 5వ తరానికి వచ్చింది ఇప్పుడు ఈ మా కులదేవుణ్ణి పెట్టుకున్నాడు. అప్పుడు వాళ్ళకి ఏం తెలియకనో తెలుసో మా పెద్దలు వాళ్ళు గౌరవంగా మన కులదేవతడు ఉండాలి, మనకంటే ఒక దేవుడు ఉండాలి, మనం ఇంటి వెలవేల్పు దేవుడు మడేలయ్య. మనకు మడేలయ్య లేని మన భక్తు లేదు. మనం ఎక్కడ ఏ కష్టం చేసినా, ఏ కాయగడ్డం చేసినా మళ్ళీ మన చెర్లకు వచ్చి బట్ట ఉత్తుకున్నప్పుడు మడేలయ్య సీతాలదేవి అని అనుకోవాలి. మనకు అప్పటి నుంచి ఇప్పటికీ 5వ తంతకు వచ్చింది. మా 5వ తరానికి ఇప్పుడు మాకు ఇక్కడ గుడి కట్టుకోవాలి అని అనిపించింది. మా దేవుణ్ణి, మేము సీతాలదేవిని, మడేలయ్యను, ఈదమ్మను, కోతలింగన్నను అందరినీ పెట్టుకోవాల్సి వచ్చింది. మాకు కూడా 5వ తరానికి మాకు ఆ దేవుడు సహాయపడ్డాడు. మాకు కూడా ధన్యమైంది. అందరికి కూడా మీకు ధన్యవాదాలు. మా కుటుంబాలు, మా రజక సంఘ కుటుంబాలు, మా గ్రామస్తులు కూడా అందరూ కూడా చల్లగా ఉండాలి. ఇక్కడ ఈ గ్రామాన్ని వేలుకున్నందుకు, మేము పెట్టుకున్నందుకు అందరినీ మా తల్లి కాపాడాలి కూడా. చిన్నమ్మ మళ్ళొక్క ముచ్చట, మీరు వర్షాకాలం వచ్చిందంటే, అంటే ఎండాకాలం చలికాలం వేరు, వర్షాకాలంలో చెరువు భయంకరంగా ఉంటుంది. ఎందుకట చాకరీ ఒకటి పోయి బట్టలు పిండేటప్పుడు మహిళలు ప్రధానంగా ఈ భయమైనప్పుడు మడేలయ్యని ఏమైనా గుర్తు చేసుకునేదా? ఏమంటావు ముచ్చట? మేము ఎంత వరద రాని, ఎంత వాన కొట్టని, పిడుగులు పడని కనుక మాకు ఆ దేవుడు సీతాలదేవి, మడేలయ్య అండాదండగా, శివయ్య మాకు అండాదండగా. మేము ఎంత వాన కొట్టి వరద వచ్చినా బట్టలాడు ఇడిచిపెట్టైనా గడ్డ మీద కూర్చుంది తండ్రి సీతాలదేవి, అమ్మ సీతాలదేవి, తండ్రి మడేలయ్య, శంకరుడా మమ్మల్ని కాపాడేది నువ్వే, మేము బతికేది దీంతోటే కాబట్టి మమ్మల్ని అందరినీ కాపాడాలి, నువ్వు మమ్మల్ని రక్షించు నాయన. మేము ఈ వాన నుంచి అయితే ఎటు పోలేము, ఈ బట్టలు ఇడిచిపెట్టి ఎటు పోలేము. మళ్ళీ బట్టలు ఇడిచిపెట్టి పోతే మమ్మల్ని రైతులు ఊళ్ళకు రానియరు. మేము వాళ్ళకి అప్పచెప్పేటట్టు మమ్మల్ని చూడు తల్లి చల్లగా అని మొక్కటారు. ఇంకొక మాట చిన్నమ్మ, లాస్ట్ ముచ్చట ఇది. వివిధ కులాలకు వాళ్ళు రైతులు అయితేనేమి, లేకపోతే కూలీలు అయితేనేమి, వాళ్ళు రోజువారీ పని చేసుకుంటారు. కానీ మీ కులం అనేది చాలా భిన్నమైన కులం. ఇటు చాకరీకి వెళ్ళాలి, ఇంట్లో వంట ఉండాలి, తర్వాత ఎప్పటికప్పుడు రోజుకు అవసరమయ్యేటువంటి పని ఏది ఉన్నదో, పైసలు ఇచ్చేది ఏది ఉన్నదో దానికోసం కూడా మళ్ళీ బయటికి వెళ్ళి కూలీలో పోవాలి. ఇవన్నీ చేయాలంటే మీ కులానికి సంబంధించిన మహిళలకైనా మగవాళ్ళకైనా అలా మీ యొక్క కష్టాల గురించి చెప్పొకసారి. మాకు మా తల్లులు, తండ్రులు, మా అమ్మలు, మా నాన్నలు, మా తాతల నుంచి వెళ్ళి వాళ్ళు వ్యవసాయం చేసుకున్నారు. వాళ్ళు అన్ని చేసినా కూడా ఒక 3 గంటల రాత్రి లేచేటోళ్ళు. లేచి వాళ్ళు ఏం ఆలోచించుకోవాలి, ఇంట్లో పని చేసుకోవాలి, మన పిల్లలు చదువుకోవాలి, మనం రైతు ఇంటికి పోయి బట్టలు తెచ్చుకోవాలి, ఈ బట్టలు ఉతకాలి, రైతులకు అప్పచెప్పాలి, అన్నం అడకచ్చుకోవాలి, మన పిల్లలకు పెట్టుకోవాలి, మన వ్యవసాయం చేసుకోవాలి అనేది అనిపించింది. దేవుణ్ణే ఎప్పుడు కూడా గుర్తు చేసుకున్నాం. మేము ఇట్లా రాగానే ఇక్కడ మాకేమో అప్పుడు లేకున్నా చెరువు కట్ట మీద బట్టిగా ఇట్లా పెట్టి చేసుకున్నా కూడా ఇక్కడికి రాగానే మాకు పొంగనైనా రాగానైనా తొబంటి అయినా కూడా మేము గుడ్డ భుజం మీద వేసుకొని వాళ్ళ రైతు ఇంటికి పోయి అన్నం అడకచ్చుకునేటప్పుడు కూడా మేము మడేలయ్య, సీతాలదేవి అని అమ్మవారిని ఆది చేసుకుంటేనే మేము రజకులం అందరం బతకగలిగినాం. మమ్మల్ని మా తాతలు, అమ్మలు, మా తల్లిదండ్రులు, పిల్ల తరాన్ని ఒక కుటుంబంలో ఒక 10-12 మంది, అప్పుడు ఈ ఒక్కరిద్దరు కాదు, అందరినీ కూడా మా కులదేవుడు వాళ్ళు ఒక కంకెడు అన్నం వేస్తే ఆ కంకెల్లో ఇంకొక కంకెడు అన్నం మాకు ఇస్తే 4 పిల్లలు తిన్నారు, తల్లిదండ్రులు తిన్నారు. ఇంకా మాపటికి అయింది, మాకు పొద్దుటికి అయింది. మాకు అదే భక్తి, మాకు అదే బలం, మాకు అదే బరకతి. వాళ్ళు అన్నం గింతంత అన్నం వేసినా అదే బరకత అయింది, గింతంత కూర వేసినా అదే బరకత అయింది. సాకలో వచ్చిందంటే వాళ్ళు బట్టలు వేసిందంటే మన బట్ట ఎవరు ముట్టుకోరు, మన బిడ్డ ముట్టుకోదు, మన కొడుకు ముట్టుకోడు. ఇంటి ముంగటికి సాకలో వచ్చిండ్రు అంటే మన ఒక ఇంటి ఆడబిడ్డ అని వాళ్ళు తినకున్నా మాకు అన్నం పెట్టిండ్లు, వాళ్ళు తినకున్నా మాకు కూర పెట్టిండ్లు. వాళ్ళు ఏం చేసుకున్నా మమ్మల్ని విలువకుండా చేసుకోలేదు. ఏదేమైనా గతంలో మీరు ప్రతి కులానికి, ప్రతి సంఘాన్ని సేవ చేసినాం. మీ సేవలంతా కూడా మేము అందరం తెలుసుకుంటాం. ఇది పాత చరిత్రకు సంబంధించిన రజకులు ఎంత కష్టపడితే తప్ప గ్రామాలల్లో మిగతా కులాలంతా కూడా ప్రశాంతంగా లేవు. వారు చాలా కష్టపడి చాలా సేవలు అందించారు. చెరువులోకి వెళ్ళాలంటే పురుషులు, మగవాళ్ళు కూడా చేయలేని సాహసాలు కూడా వాళ్ళ పురుషులు చేసిరు, వాళ్ళ మహిళలు చేసిరు. వాళ్ళ యొక్క దీవెనలు కానీ, వాళ్ళ యొక్క కలిసికట్టుతనం కానీ మనందరికీ కూడా ఉపయోగపడ్డది. సరే, కాలం మారినా ఈరోజు ఒకప్పటి యొక్క త్యాగాన్ని మనం మర్చిపోవద్దని గుర్తు చేసుకుంటూ రజక సంఘానికి ఈరోజు ప్రత్యేకంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న ఈరోజు కార్యక్రమాన్ని జరుపుతున్న ఈ జంగేడి గ్రామస్తులకి, ఇలా కుల సంఘానికి, ఆ తర్వాత మాట్లాడిన వీళ్ళకి, మహిళలకి
వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంది మీ GS85. పాత కాలపులో ఉన్నటువంటి భక్తి ఏదైతే ఉందో అదే విధంగా మనమంతా కూడా భక్తితో మళ్ళీ ఈ విధంగా కలిసికట్టుగా కార్యక్రమాలు కనుక చేసుకుంటే కాస్త ఎన్ని పగలు ఎన్ని వేషాలు ఎన్ని కొట్లాడాలున్నా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ భగవంతుడు అనేటువంటి ప్రదేశంలో అందరినీ కలిపి అటువంటి మనశ్శాంతి ఏర్పడుతుంది. బట్ ఇదే మన పాత సంస్కృతి, ఒకప్పటి సంస్కృతి మళ్ళీ రావాలని కోరుకుందాం. ఇలాంటి మడేలయ్యలు కుల సంఘాలకు సంబంధించిన ప్రత్యేక దేవుని మీరు ఆరాధించుకున్న సందర్భంలో GS85 ప్రోగ్రామ్ మీకు చూపించింది. మన తాతలు ముసలోళ్ళు అయిపోయినరు, మన తండ్రులు ముసలోళ్ళు అయ్యారు. ఇప్పటికి పుట్టిన వాళ్ళు కూడా అందరూ ఐకమత్యంగా మన నాయనలు ఎట్లా కూడి ఉన్నారో మన తాతలు ఎట్లా కూడి ఉన్నారో మనం కూడా ఇప్పటికి అట్లా కూడుండి మన కులదేవుని మనం వేలుకోవాలి. ఏది మన ఏ పార్టీ వచ్చినా కూడా ఈ పార్టీ తరఫున లొల్లి పెట్టుకోవద్దు, ఆ పార్టీ తరఫున లొల్లి పెట్టుకోవద్దు. మన కులాన్ని మాత్రం విడిచిపోవద్దు. ఆ మనం విడిచిన కోతి కులం విడిచిన పచ్చి ఐకమత్యంగా ఉండాలి. మనం అందరం ఒకటి కావాలి. కులదేవుని చేయండి, ఏ దేవుని చేసుకోం. మనం మన కులదేవుడే ముందు, మన కులదైవమే ముందు. ఆమె లేని బతుకు లేదు మనకు. మనము హిందువులము, చప్పట్లు కొట్టాలి, చేతులు లేవట్టాలి, చప్పట్లు కొట్టాలి. ఇది పట్టే మొత్తంగా మా గ్రామము వచ్చితివే, కోరిన వారికి నీవు పొంగు బంగారమయ్యి, కోరిన వారము నీకు పొంగు